ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఈ వారం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని తన వీకెండ్ కామెంట్లో టార్గెట్ చేశారు. అయితే ఈసారి పరోక్షంగా ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎవరు కలిసినా ఎవరు అంటగాగినా రాజకీయంగా భస్మం అయిపోతారు అన్న అర్థం వచ్చేలాగా వ్యాఖ్యలు చేశారు. అందులో నిజం ఉందా? నిజంగానే సిపిఎం దెబ్బతినిపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణమా? సిపిఎం నిజంగానే అంత బలంగా ఉందా? సిపిఐ నిజంగా అంత బలంగా ఉందా? చూద్దాం. ఆర్టికల్లో కొన్ని వ్యాఖ్యలు ఈ సందర్భంగా, అంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీలో గ్రాడ్యుయేట్స్ దాంట్లో ఓడిపోయారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు కాబట్టి ఈ సందర్భంగా సిపిఎం గురించి కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి రాకముందు, వచ్చిన తర్వాత, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా సిపిఎం ఆయనతో పరోక్షంగా చేతులు కలుపుతూనే ఉంది. జగన్ రెడ్డి వంటి వారితో చేతులు కలపడం వల్ల గతంలో ఆ పార్టీకి ఉండిన విశ్వసనీయతను ఇప్పుడు పూర్తిగా కోల్పోయింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలలో సిపిఎం అంటే అంతో ఇంతో నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటుందన్న అభిప్రాయం ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు జగన్ రెడ్డితో చేతులు కలపడానికి సిపిఐ ససేమిరా అంటూ ఉండగా సిపిఎం మాత్రం ఎప్పటికప్పుడు ఉత్సాహం ప్రదర్శిస్తూ వచ్చింది. అంటే ఇక్కడ సిపిఐని వేరు చేసేశారు. సిపిఐ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా లేదంట, సిపిఎం అన్నది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉందన్నది రాధాకృష్ణ గారి అభిప్రాయం. సిపిఐ కలిసి రానందున వైసీపీతో నేరుగా పొత్తు పెట్టుకోలేకపోయినందున సిపిఎం రహస్య అవగాహనతో నడిచింది వైసీపీతో. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇంకా జగన్ అధికారంలో ఉన్నంతకాలం ఎన్ని అరాజకాలు జరిగినా సిపిఎం పెదవి విప్పలేదు, అంటే సిపిఐ మాత్రం పెదవి విప్పింది అన్నది అభిప్రాయం. అటు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇటు తెలంగాణలో కూడా ఆ పార్టీ పోకడలను ప్రజలు హర్షించలేదు. దీంతో తెలుగునాట సిపిఎం తన ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఓన్లీ సిపిఎం మాత్రమే ఉనికిని కోల్పోతోంది అని రాధాకృష్ణ గారు చెప్తున్నారు. ఎక్కడా సిపిఐ గురించి చెప్పడం లేదు. సిపిఐ నాయకత్వం ఎవరు వహిస్తున్నారు రాష్ట్రంలో అంటే నారాయణ, రామకృష్ణ. వీళ్ళు ఎవరికి అనుకూలంగా ఉంటారో అన్నది తెలుగు ప్రజలందరికీ, ఏపీలో ప్రజలకు మరీ ముఖ్యంగా బాగా తెలుసు. తెలుగునాట సిపిఎం తన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది అని రాశారు. దీని ప్రభావం తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టమైంది. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మణరావుకు ప్రజల్లో కొంత విశ్వసనీయత ఉన్నప్పటికీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిపిఎం విశ్వసనీయత కోల్పోయినందున భారీ తేడాతో ఓడిపోయారు. ఆయనకు వైసీపీ పరోక్షంగా మద్దతు ఇవ్వడం శాపంగా మారిందన్న అభిప్రాయం కూడా ఉంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడన్నా ఒక మాటను చెప్పారా, మేము సిపిఎంకు మద్దతు ఇస్తున్నాం, లక్ష్మణరావుకు మద్దతు ఇస్తున్నామని? లేదు. లక్ష్మణరావుని ఎక్కడన్నా మాకు వైసీపీ వాళ్ళు మద్దతు ఇస్తున్నారు అని చెప్పారా? లేనే లేదు. పైగా తెలుగునాట సిపిఎం తన ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది, దానికి కారణం జగన్మోహన్ రెడ్డితో అండగాగడమే అని రాశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, సిపిఎం కానీ సిపిఐ కానీ జగన్మోహన్ రెడ్డితో అంటగావడం లేదు. వీళ్ళకి తేడా ఎక్కడుంది అంటే, తెలుగుదేశం పార్టీతో ఎంతవరకు నడవాలి అన్న దాని మీదే సిపిఎంకు సిపిఐకి మధ్య కొంత తేడా ఉంది. సిపిఐ అంటే నారాయణ, రామకృష్ణ ఆధ్వర్యంలోని సిపిఐ ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడుకు అంత పాడుతూనే వచ్చింది. అమరావతి ఉద్యమంలో నారాయణ అయితే ఏకంగా చంద్రబాబు నాయుడుతో కలిసి జోలి కూడా పంచుకున్నారు. కానీ సిపిఎం మాత్రం ఆ విధానాన్ని అనుసరించడం లేదు. అమరావతిలో చాలా గోల్మాల్ ఉంది, అక్కడ అనేక మంది రైతులు అందరూ కష్టాలు పడ్డారు అన్న ఒక లైన్తో దానికి కాస్త దూరంగా ఉంది. అసలు తెలుగుదేశం పార్టీ పచ్చి అవకాశవాద రాజకీయాలు చేస్తుంది, పదే పదే మోసపోతున్నాం కమ్యూనిస్టులం చంద్రబాబు నాయుడుని నమ్మి అంటూ సిపిఎం ఆర్గ్యుమెంట్ చేస్తూ వచ్చింది. అన్నట్టుగానే మొన్నటి ఎన్నికల్లో హఠాత్తుగా అప్పటి వరకు సిపిఐ నారాయణ, రామకృష్ణ చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ఉద్యమాల్లో కూడా పాల్గొంటే, హఠాత్తుగా ఎన్నికల సమయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసిపోయారు. అంటే అప్పుడు సిపిఐ లెక్క కరెక్టా, సిపిఎం లెక్క కరెక్టా? చంద్రబాబు నాయుడు విషయంలో సిపిఎం లెక్కే కరెక్ట్. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే మనకి హ్యాండ్ ఇస్తాడు, ఆయన వల్ల మనకు ఉపయోగం లేదు అన్నది సిపిఎం స్టాండ్. అదే మొన్న ఎన్నికల్లో ప్రూవ్ అయింది. సరే, రాధాకృష్ణ గారు చెప్తున్నట్టు సిపిఐ సిపిఎం మధ్య పోలిస్తే సిపిఎం అన్నది మాత్రమే ఉనికిని కోల్పోతుందా అన్నది ఇక్కడ మనం ప్రధానంగా చూడాలి. ఎందుకు? మొన్నటి ఎన్నికలే తీసుకుందాం, 2024 ఎన్నికల్లో. ఇంకొకటి, ఇదే సిపిఎం సిపిఐ పార్టీలు 2019లో జనసేన పార్టీతో కలిసి ఎన్నికలకు కూడా వెళ్ళాయి. వీళ్ళు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి అంటే సిపిఎం ఉందన్నది ఎప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి అసలు ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోరంటే, ఆయన 175 స్థానాల్లో ఫ్యాన్ గుర్తు మీద మా అభ్యర్థులే పోటీ చేస్తారు అని ఒకటి తొలి నుంచి కూడా అదే చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆయన అదే కట్టుబడి ఉన్నారు. అందువల్ల ఎవరికి పొత్తులు పెట్టుకునే అవకాశం కూడా రాలేదు. సరే, మొన్నటి ఎన్నికల్లోనే చూద్దాం. రాధాకృష్ణ గారి అభిప్రాయం ప్రకారం సిపిఎం అన్నది జగన్మోహన్ రెడ్డితో కలవడం వల్ల నాశనం అయిపోయింది, సిపిఐ అన్నది కొద్దిగా ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ మొన్నటి ఎన్నికల్లో, ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎంకు ఎక్కువ వచ్చాయా, సిపిఐకి ఎక్కువ వచ్చాయా అంటే సిపిఎంకే ఏది జగన్మోహన్ రెడ్డితో అంటగాగుతుందని చెప్తున్నారు కదా,
కాకపోయినా అంటగావుతోందని చెప్తున్నారు కదా, ఆ పార్టీకే ఓట్ల శాతం ఎక్కువ వచ్చింది. సిపిఐకి 0.04%, 0.4% కాదు, 0.04% సిపిఐకి వస్తే సిపిఎంకు 0.13, 0.13 అంటే 3 రెట్ల ఓట్లు సిపిఐ కంటే సిపిఎంకి ఎక్కువ వచ్చాయి. మరి సిపిఐ అసలు ఉనికిలోనే లేకుండా పోవడానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారితో కలిసి తిరగడమా? లేకుంటే మన కూటమి ప్రభుత్వంలో మాకు ఓట్లు అవసరం లేదని చెప్పి సిపిఐ వాళ్ళు ఏమన్నా ఆ ఓట్లను కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమికి మళ్లించారా? సో జగన్మోహన్ రెడ్డి వల్ల వీళ్ళంతా నష్టపోతున్నారు కమ్యూనిస్టులు అన్నదానికి ఎక్కడ ఆధారం లేదు. పైగా ఏపీలో కమ్యూనిస్టులు ఎలా డౌన్ అవుతున్నారు అన్న చరిత్రపైన అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కమ్యూనిస్టులు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే తమ ఉనికిని కోల్పోతూ వచ్చారు. తమ ప్రయోజనాన్ని చంద్రబాబు నాయుడుకి ఇక్కడ కొందరు నాయకులు తాకట్టు పెట్టి మరీ కమ్యూనిస్టు పార్టీని వీక్ చేశారు అన్నది అందరికీ తెలిసిన సత్యం. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకుంటారో ఆ ఎలక్షన్లలో ప్రతి చోట డౌన్ అవుతూ వచ్చేసింది కమ్యూనిస్టు పార్టీ. చెప్పాలంటే ఆ ఓటింగ్ అంతా పరోక్షంగా మరో పార్టీలోకి మెర్జ్ అయిపోయింది వీళ్ళ సిద్ధాంతాల కారణంగా, ఇక్కడున్న నాయకుల వైఖరి కారణంగా. ఆ పరిస్థితి వస్తే ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి కారణంగా ఏపీలో సిపిఎంకు అన్యాయం జరిగిపోతుందని రాధాకృష్ణ గారు రాస్తున్నారు. కానీ అది ఏమాత్రం కరెక్ట్ కానే కాదు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మేము వాళ్ళకి మద్దతు ఇస్తున్నామని లేదు, వాళ్ళు మాకు జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చారు అని కూడా చెప్పలేదు. ఇంకో లైన్ రాశారు, సిపిఎం సంగతి అలా ఉంచితే జగన్మోహన్ రెడ్డి విషయానికి వద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా వాస్తవాలను గుర్తించడానికి ఆయన సిద్ధంగా లేరన్నది స్పష్టమవుతోంది. నిన్నటిదాకా ఈవీఎంల ద్వారా మోసం చేశారన్నారు. ఇప్పుడు బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నికల్లో కూటమి తన మెజార్టీని పెంచుకుంది. ఇప్పుడు ఏం చెబుతారు? అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పాలి సమాధానం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల్లో మీరు ఓడిపోయారని చెప్పావు, ఇప్పుడు బ్యాలెట్లో కూడా మీరు ఓడిపోయారని చెప్పేకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు పోటీనే చేయలేదు. కానీ అసలు లక్ష్మణరావు వైసీపీ అభ్యర్థి అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వైసీపీ అసలు ఎన్నికల్లోనే పోటీ చేయలేదు, ఎక్కడ ఎవరికి మద్దతు ఇస్తున్నామని చెప్పలేదు. మరి దానికి లక్ష్మణరావు ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా ఈ ఓటమిని జగన్మోహన్ రెడ్డి, లక్ష్మణరావు ఓడిపోయిన ఓటమిని కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టుగా చిత్రీకరించే ఒక ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి వల్లే లక్ష్మణరావు ఓడిపోయారని కూడా చెప్పే ప్రయత్నం. అంటే జగన్మోహన్ రెడ్డితో ఎవరు కలిసినా వాళ్ళు భస్మం అయిపోతారు. అదే తెలుగుదేశం పార్టీతో కలిస్తే ఎక్కడికో వెళ్ళిపోయారు కదా. కమ్యూనిస్టులు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారో కూడా ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. మరి ఎవరైనా చెప్పినా మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార బలాన్ని ఉపయోగించి తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా ఓట్లు వేసుకుంది అన్నది జగమెరిగిన సత్యం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ఆయన అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి. తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని కించపరిచారు. ఇప్పుడు ఆయనను అవమానించడం అవసరమా అంటే జగన్కు ఎవరు చెప్పాలి? తాను కాళ్ళు చెవులుగా భావించే రోత మీడియా తనను సరైన మార్గంలో నడిపిస్తుందా లేక తప్పుదోవ పట్టిస్తుందా అన్నది స్థిమితంగా ఆలోచించుకోవడం మంచిది. పవన్ కళ్యాణ్ను అవమానించడం అంటే కూటమి ఐక్యతను ప్రతిష్టపరచడమే అన్న చిన్న లాజిక్ను కూడా జగన్మోహన్ రెడ్డి విస్మరిస్తే ఎలా అని రాధాకృష్ణ గారు ఆవేదన చెందుతున్నారు. అందరికీ తెలిసిందే, రాధాకృష్ణ గారి జగన్మోహన్ రెడ్డికి అయితే వ్యతిరేకం, తెలుగుదేశం పార్టీకి మద్దతు కాదని పెడితే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆయన రోత మీడియాను, ఆయన ఉండే వ్యక్తులు అంత మిస్లీడ్ చేస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ ఆయన కించపరిచి కూటమిని బలోపేతం చేస్తూ ఉంటే హర్షించాలి. కానీ ఎందుకు ఈ స్థాయిలో ప్రతి వారం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా ఆర్టికల్ రాయలేకపోతున్నారు? ప్రతి వారం జగన్మోహన్ రెడ్డిని, ప్రతిరోజు అదే పత్రికల్లో జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విమర్శిస్తున్నారు? నిజంగానే ఆయన తప్పుదారిలో వెళ్తుంటే, నిజంగానే బలహీనపడుతూ ఉంటే వదిలేయాలి కదా, వదిలేయడం లేదు. దానికి తోడు పవన్ కళ్యాణ్ పైన అనవసరంగా నోరు పారేసుకున్నారని అంటున్నారు. సింపుల్ అన్నారు, జర్మనీకి వెళ్ళమన్నారు అన్నప్పుడు ఇక కౌంటర్ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారికి భయపడి ఉండాలి అన్నది వీళ్ళ ఆలోచన. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. ఈసారి ఎన్నికల్లో మళ్ళీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి వచ్చినా సరే మనం ఎదుర్కోవాల్సిందే అని ఆయన సిద్ధపడే ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏదో పొగిడేసి ఆయనతో మళ్ళీ ఆయన మన్ననలు పొంది ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అయితే లేరు. అది మాత్రం కన్ఫర్మ్. చంద్రబాబు నాయుడు లాగా ఒకసారి తిట్టేసుకొని, ఒకసారి పరస్పరం అమ్మల్ని తిట్టేసుకొని, నువ్వు మా అమ్మని తిట్టావు నారా లోకేష్ అని పవన్ కళ్యాణ్ అనడం, వీళ్ళు మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ మీద దాడులు చేయించడం, ఇవన్నీ చేసి మళ్ళీ అవసరానికి కలిసిపోయారు. జగన్మోహన్ రెడ్డి అయితే అలాంటి తత్వం కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, ఇక 15 ఏళ్ళు నేను చంద్రబాబు నాయుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఆయన వేలు వదిలిపెట్టనని. ఇంకా అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని ఎందుకు బతిమలాడుకోవాలి? దానికి తోడు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనడమే కించపరచడం అయితే, ఇదే పవన్ కళ్యాణ్ 151 సీట్లతో గెలిచి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని జగన్ నువ్వెంత, నీ బతుకెంత అని మాట్లాడినప్పుడు మరింత వీళ్ళంతా ఎందుకు మాట్లాడలేరు? ఆ రోజు ఎందుకు చప్పట్లు కొట్టింది మీడియా అంతా? పవన్ కళ్యాణ్ అద్భుతంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగాని, ఆ రోజు ఎలా చప్పట్లు కొట్టారు?
అది ఇంకా దారుణమైనది కదా. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనే దానికంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వెంత, నువ్వు బతికెంత అని పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్. మరి ఆ కించపరిచేదాన్ని ఏమంటారు అంటే, పవన్ కళ్యాణ్ మాత్రం ఈ దేశంలో ఎవరినైనా సరే ఆయన అవకాశాన్ని బట్టి వీడైతే మోడీని, బీజేపీ వాళ్ళని, వైసీపీ వాళ్ళని, జగన్మోహన్ రెడ్డిని, ఎవరినైనా, నారా లోకేష్ని, చంద్రబాబు నాయుడిని, ఎవరినైనా అవసరాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు తిట్టచ్చు. ఆయన్ని మాత్రం ఎవరైనా చిన్న కౌంటర్ ఇచ్చినా కూడా ఆయన్ని కించపరచడం అవుతుంది. ఆయన్ని మీరంతా ప్రసన్నం చేసుకొని గెలవాలి, కానీ ఆయన్ని తిడితే ఎలా అంటే రాజకీయాలకు, విమర్శలకు ఆయన మినహాయింప. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ మన్ననలు పొందుతూ రాజకీయాలు చేసుకోవాలా? అలా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఆయన్ని ప్రశంసించడం, ఆయన తిడుతున్నా సైలెంట్గా ఉండడం అనేది అలాంటి వాళ్ళకి అవసరం అవుతుంది, కానీ జగన్మోహన్ రెడ్డికి అయితే అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలు కలిసే పరిస్థితి లేదు.